ఇక న్యూస్ డీటెయిల్ చూస్తే మన అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. మన అడవుల విస్తీర్ణ పెంచే ప్రక్రియలో అవసరమైతే కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వారి నుంచి సిఎస్ఆర్ నిధులు సేకరించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిస్టరీ కార్యక్రమంలో భాగంగా రాబోయే 5 ఏళ్లలో 700 హెక్టార్లలో మన అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా మడ అడవుల రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు చెప్పింది. అలాగే సుందర్బాన్స్ దానికి చాలా వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు. మడ అడవుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన, చాలా బాగుంటుంది అనేది. అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు మడ అడవుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, తేనె దొరుకుతుంది నాకే తెలియదు. ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి కల్కటా నుంచి ఎవరు ఒక ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు. మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నాకు అప్పుడు అనిపించింది అట్లీస్ట్ వీ కుడ్ అలాంటి స్టాల్స్లో మన ఈ మడ అడవుల్లో దొరికి తేనెని వీటిని మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు అని అనిపించింది. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్. అలాగే మరొక విషయం, గవర్నమెంట్ ల్యాండ్స్లో మ్యాంగ్రోవ్స్ ఉంటే మీరు ఇందాక చెప్పారు మన 110 acres had been lost to it is under రెవెన్యూ. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఈ దృష్టిలో దీనికి. విల్ మేక్ షూర్ దట్ విల్ కమ్ అండర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, విల్ మేక్ షూర్ విల్ ఇస్ ప్రొటెక్టెడ్. ఇది ఎందుకంటే ఇది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీన్ని అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మటుకు దీన్ని హౌ డు వీ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ ఫోల్డ్, విల్ మేక్ షూర్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు దాని మీద ఎలా చేయాలని మీరు ఒక రిపోర్ట్ కనుక ఇస్తే దాన్ని విల్ టేక్ ఇట్ టు ద క్యాబినెట్ హౌస్. ఇలాంటి మ్యాంగ్రోవ్స్ ఉంటే ఆ ఏరియాస్ని కూడా అడవులుగా డిక్లేర్ చేసి ఫారెస్ట్ అంటే దాన్ని మ్యాంగ్రోవ్ సెల్కు హ్యాండ్ ఓవర్ చేసేది ఆ డైరెక్షన్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రసార మాధ్యమాలను కూడా ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మాధ్యమాలను కూడా నేను ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ మడ అడవులు రక్షణ చాలా చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.